నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే ఓకే. హలో హలో. Yes, sir. Yes, sir. Yeah, fraud ID with date ID, purchase date ID. సో లాస్ట్ టైం మనం సిగ్మా కోసం డిస్కస్ చేసామా, సమ్మేషన్ కోసం? సమ్మేషన్ అంటే ఏంటి అనేది. ఓకే ఫైన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి సమ్మేషన్ ఉంటుంది. సమ్మేషన్ కోసం చెప్తా చూడండి. ఓకే, అంటే ఆశ్రిత మిస్ అయింది. సో విల్ డిస్కస్ దట్. ఓకే యా. సో ఓకే, నేను ఒక విజువల్ తీసుకుంటా. టేబుల్ చార్ట్ తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైనా అనాలిసిస్ చేస్తున్నప్పుడు టేబుల్ చార్ట్ యూస్ చేయండి. సో అశ్రిత లాస్ట్ టైం నువ్వు అడిగావు, సార్ మనకి ఇక్కడ సమ్మేషన్ ఉంది కదా సార్, ఇది ఎందుకు ఉందనేసి. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా పవర్ బిఐ డేటాని లోడ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి ఇంటిజర్ కాలంకి సమ్మేషన్ ఇస్తుంది. ఓకేనా, ఏ ఇంటిజర్ కాలంకి వచ్చిన సమ్మేషన్ ఇస్తుంది. హోల్ నెంబర్. ఓకే ఫైన్, దీనికి రాలేదు, మేబీ మనం డిఫైన్ చేయలేదు అనుకుంటా. బట్ బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పవర్ బిఐ ఏం చేస్తుందంటే ఇంటిజర్ కాలమ్స్కి ఇలా సిగ్మా సింబల్ ఇస్తుంది. సిగ్మా మీన్స్ నథింగ్ బట్ సమ్మేషన్. సో మనం ఏం చేయాలంటే, మనం చెక్ చేసుకుని దేనికి సిగ్మా సింబల్ కావాలి, సమ్మేషన్ కావాలి, దేనికి సమ్మేషన్ వద్దో చూసుకుని సమ్మేషన్ రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ ఐడికి సమ్ ఉండకూడదు, సేల్స్కి సమ్ ఉండొచ్చు. సో సేల్స్ నువ్వు ఎప్పుడైతే సెలెక్ట్ చేసావో, సో ఇక్కడ చూడండి సేల్స్ ఉంది కదా, నేను కంట్రీ వైజ్ సేల్, ఓకే, ప్రొడక్ట్ ఐడి పై సేల్స్ తీస్తున్నా. సో నాకు ప్రొడక్ట్ ఐడి ప్రకారం సేల్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, సమ్మేషన్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్కి సమ్మప్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫీల్డ్ని తీసుకొచ్చి మీరు టేబుల్లో కానీ ఏ విజువల్లో కానీ పెడితే, ఏ కేటగిరీ కాలం అయితే మీరు యూజ్ చేసుకుంటున్నారో ఆ కేటగిరీ ప్రకారం అదేం చేస్తుందంటే సమ్మప్ ఇస్తారు. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ మనకి ఎట్లా ఉంది డేటా, ఫ్యాక్ట్ ఆర్డర్లోకి వెళ్ళినప్పుడు సేల్స్లో నీకు ఇండివిజువల్ రికార్డ్స్ ఉన్నాయి, టోటల్ 20 rows ఉన్నాయి. కానీ సమ్మేషన్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే, ఇక్కడ బై డిఫాల్ట్ సమ్మప్ అయిపోయి ఉంటుంది. ఏ కాలం మీద అయితే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం వైజ్ ఇది ఏం చేస్తుంది అంటే సమ్ చేసుకుని మీకు రిజల్ట్ ఇస్తుంది. దీన్ని సమ్మేషన్ అంటారు. సేల్స్, ప్రాఫిట్ అలాంటి వాటికి ఓకే, కానీ లొకేషన్ ఐడి, ప్రాడ్ ఐడి ఇలాంటి వాటికి సమ్మేషన్ వాడడం. అంతేనా అశ్రిత? ఇప్పుడు మనం ఇక్కడ డేట్ ఐడి ఉంది, పర్చేస్ డేట్ ఐడి ఉంది, పర్చేస్ డేట్ ఐడికి సమ్మేషన్ వాడతామా? వాడడం. సో సమ్మేషన్ ఎక్కడ వాడాలి చెప్పండి? సమ్మేషన్ దేనికి రావాలి? సేల్స్. ఎక్కడైతే మనం సమ్ ఆఫ్ సేల్స్ వాడతామో దానికి సమ్మేషన్ కావాలి. అంతేనా? అంటే సేల్స్కి వాడుకోవచ్చు, నువ్వు ప్రాఫిట్కి వాడుకోవచ్చు, లేకపోతే శాలరీకి వాడుకోవచ్చు, వీటికి సమ్మేషన్ కావాలి. అంతేగాని ఇప్పుడు నీకు డేట్ ఐడి ఉంది, డేట్ ఐడికి సమ్మేషన్ కావాలా? అవసరం లేదు. అలాగే యా, ఇప్పుడు ప్రాడ్ ఐడి ఉంది, ప్రాడ్ ఐడికి సమ్మేషన్ కావాలా? అవసరం లేదు కదా. సో ఇది మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాం సార్, మనకి ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఐడికి సమ్మేషన్ అవసరం, దీన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ఓకే, నేను ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ తీసి ఆర్డర్ ఐడి పెట్టా. ఆర్డర్ ఐడి పెడితే ఏం చేసింది, కౌంట్ చేసి మనకి ఇది రిజల్ట్ ఇచ్చింది. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఈ సమ్మేషన్ తీయాలి. ఓకే ఫైన్, సమ్ పెడదాం, ఏదైనా పర్లే.
సో మనం ఏం చేయాలంటే సమ్మేషన్ తీయాలి. సమ్మేషన్ ఎట్లా తీస్తుంటే ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకుని చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఆప్షన్ కనిపించదు. ఎప్పుడైతే మీరు ఈ సమ్మేషన్ ఉన్న కాలమ్ని సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు పైన సమ్మేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఈ సమ్మేషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ సమ్మేషన్ ఉంది చూస్తారా, ఇది ఏమిస్తుంది బై డిఫాల్ట్ దీనికి కౌంట్ ఇస్తుంది. నాకు ఇది వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే డోంట్ సమ్మరైజ్ అని సెలెక్ట్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే డేటా స్క్రాచ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే ఒక న్యూ టేబుల్ని మీరు లోడ్ చేసుకున్నప్పుడు ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్కి ఇంటిజర్ కాలమ్స్కి సమ్మేషన్ అప్లై అయిపోతుంది బై డిఫాల్ట్. మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఏ కాలమ్కి సమ్మేషన్ కావాలో ఏ కాలమ్కి సమ్మేషన్ వద్దో బాగా చెక్ చేసుకుని ఆ కాలమ్కి మనం సమ్మేషన్ తీయాలి. ఓకే, సో మనం ఏం చేస్తాము, కౌంట్ అనేది సమ్మేషన్ ఉంది, ఆ కౌంట్ మనం తీసేసాం కదా. తీసేసిన తర్వాత కూడా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆర్డర్ ఐడి సెలెక్ట్ చేసాం, ఇక్కడ కౌంట్ తీసేసి డోంట్ సమ్మరైజ్ చేసాం. బట్ స్టిల్ ఇక్కడ నువ్వు రిపోర్ట్లో చూడు, ఇక్కడ నీకు ఇంకా 4, 8 ఇంకా ఇక్కడ కౌంట్ కనిపిస్తుందా? అది కూడా రిమూవ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఒక కాలమ్ని ట్రాక్ చేసావో ఇక్కడ కూడా మనం ఏంటి అగ్రిగేషన్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. అది ఇక్కడ చూడు కౌంట్ ఆఫ్ అని ఉంది, యాక్చువల్గా ఆర్డర్ ఐడి అని రావాలి కదా, బట్ స్టిల్ కౌంట్ ఆఫ్ అని ఉంది. అది కూడా రిమూవ్ చేయాలంటే ఈ కాలమ్ మీద రైట్ క్లిక్ చేయి, ఇక్కడ కూడా నీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా డోంట్ సమ్మరైజ్ చేయి. ఇప్పుడు చూడు నువ్వు నీకు రోస్ అనేది ఇది కరెక్ట్గా ఆర్డర్లో వచ్చిందా నీకు, ఐ మీన్ ఇండివిజువల్ వాల్యూస్ వచ్చినాయి ఆర్డర్ ఐడిలో? అండ్ ఇక్కడ నువ్వు చూడు కౌంట్ ఆఫ్ అని వచ్చిందా నీకు? సో 2 స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి. సమ్మేషన్ రిమూవ్ చేయాలంటే సమ్మేషన్ ఎట్లా రిమూవ్ చేయాలంటే హౌ టు డిసేబుల్ సమ్మేషన్. ఓకే, ఎలా రిమూవ్ చేయాలంటే స్టెప్ 1 వచ్చి సెలెక్ట్ ది కాలమ్ అండ్ మీరు కాలమ్ సెలెక్ట్ చేస్తారు. కాలమ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, పైన సమ్మేషన్ వస్తుంది. అక్కడ ఏం చేయాలి, సెలెక్ట్ డోంట్ సమ్మరైజ్, ఇది సెలెక్ట్ చేయాలి. స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, ఇది తీసేసిన తర్వాత కూడా స్టిల్ కనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి, అక్కడ కూడా వెళ్ళి రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఆన్ సెలెక్టెడ్ కాలమ్ అండ్ సెలెక్ట్ డోంట్ సమ్మరైజ్. అర్థమైందా నీకు? సో రేపు డేట్ కాలమ్ మీద ఉన్నా కూడా ఇలానే చేయాలి. ఓకే ఫైన్, మీకు ఇది అర్థమైంది కదా, ఇండివిజువల్ రోస్ వచ్చినాయి. ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. సో తనుష, నీకు మనం ఏం చేస్తాము, ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లో ప్రోడక్ట్ తీసేస్తే టోటల్ సేల్స్ తీసుకున్నాం. ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లో నేను ఏం చేశానంటే ప్రాడ్ ఐడి తీసుకున్నాను, సేల్స్ తీసుకున్నాను. ఓకే, మనకి ఏం చేస్తుంది, ప్రాడ్ ఐడి బై సేల్స్ ఇస్తుంది. కానీ నీకు దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందా, ప్రాడ్ ఐడి అంటే ఏంటి, అది ప్రొడక్ట్ నెంబర్, కానీ ప్రొడక్ట్ ఏంటో నీకు తెలుసా? సో అప్పుడు మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ ఐడి ప్లేస్లో నేమ్ పెట్టాలి, అంతేనా? ప్రొడక్ట్ నేమ్ ఎక్కడుంది మనకి, డిమ్ ప్రోడక్ట్లో ఉంది. డిమ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి దీంట్లో డ్రాగ్ చేయి, ప్రొడక్ట్ ఐడి తీసేసి. డేటా విజిబుల్ ఉందా? ప్రాడ్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు, డిమ్ ప్రోడక్ట్లో తీసుకొచ్చావు. సేల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు, ఫ్యాక్ట్ ఆర్డర్ నుంచి. సో ఈ రెండు టేబుల్కి రిలేషన్షిప్ ఉండడం వల్ల నీకు డేటా చూపిస్తుంది. అర్థమైందా? సో రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే న్యూమరిక్ నెంబర్స్ లైక్ సేల్స్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చూస్తావా, అవి ఫ్యాక్ట్ ఆర్డర్లో చేస్తాము. వాల్యూ కేటగిరీస్ ఎక్కడి నుంచి చూపించాలి, మనం డైమెన్షన్ టేబుల్స్ నుంచి చూపించాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే లొకేషన్ ఐడి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లొకేషన్ ఐడి ఉంది. ఓకే, నేను ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్ తీసేస్తాను, ఏమేమి ఐడీస్ ఉన్నాయి అన్నీ తీస్తున్నా.
కస్టమర్ ఐడి ఉంది, లొకేషన్ ఐడి ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, ప్రాడ్ ఐడి ఉంది, సేల్స్ ఉంది. సో ఇలా చూస్తే కస్టమర్కి ఏం అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ నెంబర్స్ ఏంటి, ఈ నెంబర్స్కి డేటా ఏంటి అనుకుంటారు, అంతేనా? కస్టమర్ ప్లేస్లో ఏం కావాలి, కస్టమర్ నేమ్లో ఇన్ఫర్మేషన్ కావాలి, లొకేషన్ నేమ్ కావాలి, ఆర్డర్ నేమ్ కావాలి, ఆర్డర్ నెంబర్ కావాలి, ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్సే కదా మనకు కావాలి, ప్రొడక్ట్ నేమ్. కానీ ఇది చూసినప్పుడు నీకేం అర్థమవుతుందా? లేదు. సో ఇలాంటి టైంలో ఏంటి మనకి టెక్స్ట్ వాల్యూస్ కావాలి, ఇంటిజర్స్ కావాలి. సో ఈ కాలమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, వేరే టేబుల్స్తో రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి వీటిని ఫారెన్ కీస్ కింద ఇక్కడ యూజ్ చేస్తాం, అంతేనా? సో మనం డైమెన్షన్ టేబుల్లో ఐడి విత్ టెక్స్ట్ వాల్యూస్ మెయింటైన్ చేస్తాం. సో ఆ టెక్స్ట్ని ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఎందుకు టెక్స్ట్ వాల్యూస్, ఎందుకు ఇక్కడ మనం లొకేషన్ ఐడి, ఆర్డర్ ఐడి ఇలా మెయింటైన్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ పర్పస్. ఫ్యాక్ట్ ఆర్డర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలో టెక్స్ట్ కాలమ్ పెడితే క్యాలిక్యులేషన్స్ అనేది ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది మనం రాసినప్పుడు. అలానే దీన్ని ఏమంటారంటే కంప్రెస్ చేస్తుంది డేటా. ఫ్యాక్ట్ ఆర్డర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్న పవర్ బిలో ఏంటంటే ఇంటిజర్ కాలమ్స్ని బాగా కంప్రెస్ చేస్తారు, టెక్స్ట్ కాలమ్ని సరిగ్గా కంప్రెస్ చేయలేదు. అర్థమవుతుందా మీకు? ఇంటిజర్ కాలమ్స్ని అది మీకు వేరియేషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లో ఒక 1000 రికార్డ్స్, 10,000 రికార్డ్స్ అలా ఉన్నప్పుడు ఫైన్. కానీ మీకు 1 మిలియన్ రికార్డ్స్, 2 మిలియన్ రికార్డ్స్ ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రతి టేబుల్లో ఇంటిజర్ డేటాని బాగా కంప్రెస్ చేసి, ఇప్పుడు ఒక 5 GB డేటా ఉందనుకోండి, సింపుల్ కంప్రెషన్ ఎలా ఉంటుందంటే మీకు 1 2 3 ఉంటాయి, ఒక 1 మిలియన్ 1 2 3 ఉండనే ఉంది. ఇది ఏం చేస్తుందంటే మొత్తం కంప్రెస్ చేసేసి 1 2 3 4 వాల్యూస్ కింద కంప్రెస్ చేసేస్తుంది. కానీ మీకు టెక్స్ట్ వచ్చింది అనుకోండి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని కంప్రెస్ చేయడం కష్టం. ఇంటిజర్ వాల్యూస్ని బాగా కంప్రెస్ చేస్తారు. మన క్యాలిక్యులేషన్స్ అన్ని ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్ మీద ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లో మోస్ట్లీ మనం ఇంటిజర్ వాల్యూసే మెయింటైన్ చేస్తాం. సో అప్పుడు పవర్ బి అనేది ఏం చేస్తుందంటే ఈ టేబుల్ని బాగా కంప్రెస్ చేసుకుంటుంది. మనకి డైమెన్షన్స్ కావాల్సినప్పుడు ఇక్కడికి వస్తాం. డైమెన్షన్స్లో ఏంటి, మనకు 1000 రికార్డ్స్ 500 రికార్డ్స్ ఉంటుంది. సో దీని మీద కంప్రెషన్ లెస్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ మీద టెక్స్ట్ కంప్రెషన్ ఏంటి, టెక్స్ట్ వాల్యూస్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదు కంప్రెషన్కి. కానీ ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో అక్కడ టెక్స్ట్ కాలమ్స్ అంటే కంప్రెషన్ ఎఫిషియెంట్గా వర్కౌట్ అవ్వదు, సరిగ్గా కంప్రెస్ చేయదు, మన క్యాలిక్యులేషన్స్ కూడా టైం పడుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఐడీస్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి దీని ఫుల్ నేమ్స్ అన్ని తీసుకొచ్చి డైమెన్షన్లో పెడతాం. అర్థమైందా మీకు అసలు డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటో, ఎందుకు ఫ్యాక్ట్ టేబుల్లో లొకేషన్ ఐడీస్ మెయింటైన్ చేస్తాం, అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిపోర్టింగ్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ చూపించకుండా ఇక్కడి నుంచి తీసుకొస్తాం. సో నేను ఏం చేస్తాను, కస్టమర్ ఐడి ప్లేస్లో డిమ్ కస్టమర్లోకి వెళ్ళి కస్టమర్ నేమ్ తీసుకుంటాను. ఓకే, కస్టమర్ ఐడి తీసేసి నేమ్ తీసుకుంటాను. సో ఐడి తీసేసాను. సో ఇప్పుడు నీకు వ్యాలిడ్గా కనిపిస్తున్న డేటా. నెక్స్ట్ ఏం చేస్తాను, లొకేషన్, మనకి డిమ్ లొకేషన్ ఉంది, డిమ్ లొకేషన్కి వెళ్ళి నాకు లొకేషన్ కావాలి, ఐడి తీసేస్తాను, లొకేషన్ కావాలి, సిటీ కావాలి, రీజియన్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ ఐడి తీసేస్తాను, ఆర్డర్ టేబుల్ ఏముంటుంది, ఓకే ఆర్డర్ ఐడి లేదు, ఫైన్, దాన్ని ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ప్రాడ్ ఐడి, ప్రాడ్ ఐడి తీసేసి నేనేం చేస్తాను, ప్రాడ్ నేమ్ తీసుకున్నాను, డైమెన్షన్ స్పెసిఫికేషన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది వ్యాలిడ్ డేటాలా కనిపిస్తుందా మీకు? ఇందాక నెంబర్స్లో చూసారు, ఇప్పుడు మీకు ఇది వ్యాలిడ్గా కనిపిస్తుందా కదా? ఇప్పుడు మీకు ఒక అర్థమవుతుంది కదా. ఓకే, అశోక్ అనే కస్టమర్ వచ్చాడు, అశోక్ అనే కస్టమర్ ఏం చేశాడు, దీన్ని మీరు ఎట్లా రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, కస్టమర్ నేమ్ ఉంది. సో ఇది ఏం చేస్తారు, అశోక్ అనేవాడు అమీర్పేట్ హైదరాబాద్, ఈ లొకేషన్ నుంచి వచ్చాడు, యాపిల్ అనే ఫోన్ కొన్నాడు, దాని స్పెసిఫికేషన్స్ ఇవి, దాని సేల్, దాని కాస్ట్ ఇది. సో ఇలా మీకు బెటర్ వేలో అర్థమైందా, లేకపోతే లొకేషన్ ఐడీస్తో అర్థమైందా? ఇది బెటర్ వే కదా. సో మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్స్ వర్క్ ఏమో ఐడీస్ మెయింటైన్ చేస్తాం, డేటాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడేమో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో నేను సిమిలర్ వే ఇప్పుడు మనం ఒక బార్ చార్ట్ తీసుకున్నాం, బార్ చార్ట్లో ఏం చేస్తాము, నాకు సిటీ వైజ్ సేల్స్ కావాలి, సిటీ సెలెక్ట్ చేసుకుంటాం, సిటీ సెలెక్ట్ చేసుకుని ఫ్యాక్ట్ ఆర్డర్ టేబుల్లోకి వచ్చి సేల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో నీకు డేటా వచ్చిందా, రియల్ టైంలో ఎట్లా వర్కౌట్ చేస్తామని. డైమెన్షన్ టేబుల్ నుంచి ఏమో కేటగిరీ కాలమ్స్ని, ఫ్యాక్ట్ టేబుల్ నుంచి ఏమో సేల్స్ కాలమ్, ఈ సేల్స్ కాలమ్స్, ప్రాఫిట్, మార్జిన్, వీటిని ఇక్కడి నుంచి తీసుకొస్తాం. మీకు క్లియర్గా అర్థమైందా?
ఎనీ డౌట్ ఇప్పుడు ఇప్పుడు డిస్కస్ చేసింది సారీ యా అర్థమైంది కదా తనుష ఫైన్ ఎస్ సార్. యా యా ఫైన్ అంటే ఇప్పుడు ప్రాడ్ టేబుల్కి డైమెన్షన్ టేబుల్ డిఫరెన్స్ అర్థమైంది ఇక్కడే ఎందుకు ఐడీస్ మెయింటైన్ చేస్తున్నాను మీకు ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఎస్ సార్. ఫైన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ప్రాడ్ ఐడి తీసుకున్నాను సేల్స్ తీసుకున్నాను నేను ప్రాడ్ ఐడి తీసుకుని సేల్స్ తీసుకున్నాను కదా నేను ప్రాడ్ ఐడి తీసేస్తాను డిమ్ ప్రోడక్ట్ కదా ఓకే డిమ్ లొకేషన్ యా సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమ్ లొకేషన్కి వెళ్ళి సిటీ సెలెక్ట్ చేశాను సో ఇప్పుడు నీకు సిటీ వైజ్ సేల్స్ కనిపిస్తున్నాయా మీ అందరికీ కనిపిస్తున్నాయి కదా అంటే డేటా కనిపిస్తుంది కదా దీంట్లో మీకు కనిపించట్లేదా కనిపిస్తుంది సో Yes, sir. యా సో గణేష్ యా నువ్వు ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా నేనేం చేస్తానంటే ఇది ఏ టేబుల్ నుంచి తీసుకొచ్చని చెప్పండి ఫస్ట్ మీరు ఏ టేబుల్ నుంచి తీసుకొచ్చారో అది ఎప్పుడు కూడా గ్రీన్ టిక్ మార్క్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏ వాల్యూస్ అయితే సెలెక్ట్ చేస్తారో మీరు సింపుల్గా ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంటుంది నెక్స్ట్ ఈ స్పెసిఫిక్ కాలం అంటే ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి దీంట్లో నుంచి అసలు ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలంటే ఈ విజువలైజేషన్లో మీరు సెలెక్ట్ చేసిన కాలం మీద ఫార్వర్డ్ చేయండి ఎప్పుడైతే మీరు దీని మీద ఫార్వర్డ్ చేస్తారో మీకు డైరెక్ట్ ఆ టేబుల్ ఏంటి కాలం నేమ్ చూపిస్తుంది దీని మీద ఫార్వర్డ్ చేసినప్పుడు టేబుల్ ఏంటి ఆ కాలం అయినా మెజర్ అయినా చూపిస్తుంది ఓకే సో గణేష్ నేనేం చేస్తానంటే డిమ్ లొకేషన్ డిలీట్ చేస్తాను ఓకే రిలేషన్షిప్ తీసేస్తున్నాను సో గణేష్ ఇప్పుడు ఈ 2 టేబుల్స్కి రిలేషన్షిప్ లేదు ఓకే యా సో ఈ 2 టేబుల్స్కి రిలేషన్షిప్ లేదు కదా ఇప్పుడు నువ్వు చూడు డిమ్ లొకేషన్ అయినా డిమ్ లొకేషన్ నేనేం తీసేసాను డిమ్ లొకేషన్ ఫైన్ యా ఇప్పుడు నువ్వు చూడు గణేష్ ఇందాక వ్యాలిడ్ డేటా ఉంది ఇప్పుడు నీకు ఏం చూపిస్తుంది చెప్పండి ఇక్కడ మీరు డేటా గణేష్ నీకు డిఫరెన్స్ అయినా కనిపించిందా నీకేమైనా డిఫరెన్స్ కనిపించింది Yes. డిఫరెన్స్ ఏం కనిపించింది చెప్పు No, same exact అన్నిటికీ ఒకే ఉంది కదా నేను మళ్ళీ రిలేషన్ some నేను మళ్ళీ చూపిస్తా చూడు ఓకే ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తాను యా ఇప్పుడు అని ఫస్ట్ మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నా రాంగ్ ఆర్డర్ ఐడితో మ్యాచ్ అయింది లొకేషన్ ఐడి లొకేషన్ ఐడి సో ఇప్పుడు చూడండి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేసాం కదా రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు ఒక్క నిమిషం ఎక్కడ ఓకే యా మీకు ఇప్పుడు 2 పాయింట్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓకేనా సో గణేష్ ఇప్పుడు మన రిలేషన్షిప్ ఉందా లేదా ఉంది సార్ మనకి కాకపోతే ఇక్కడ ఎందుకు సేమ్ వాల్యూ వస్తుంది సో ఇక్కడ ఇది 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా దీన్నే యాక్టివ్ రిలేషన్షిప్ అంటాం ఓకే యాక్టివ్ రిలేషన్షిప్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఉంటుంది నేను మీకు ఫస్ట్ యాక్టివ్ చెప్తా ఇన్యాక్టివ్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్స్ మెజర్స్ రాసిన తర్వాత చెప్తాను సో ఇప్పుడు చూడండి యాక్టివ్ రిలేషన్షిప్ అనేది రిలేషన్షిప్ క్రియేట్ చేసాం కానీ అది యాక్టివ్లో లేదు అందుకనైతే మీకు సేమ్ డేట్ వస్తుంది ఎలా చెప్తున్నారు సార్ అంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి డాటెడ్ ఉన్నాయి అవునా డైరెక్ట్ లైన్ ఉంది కానీ డాక్టర్స్ ఉన్నాయి చూసారా డాటెడ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ సో వీ హ్యావ్ 2 kind of relationships one is active if you see a direct line without any dots then we call it as active if you are seeing dotted lines then we call it as inactive relationship so దీన్ని యాక్టివ్ ఎలా చేయాలి దీని మీద డబుల్ క్లిక్ చేయండి లేదా మేనేజ్ రిలేషన్షిప్స్ అనేది ఇక్కడ మేక్ దిస్ రిలేషన్షిప్ యాక్టివ్ ఉంది చూసారా దీన్ని సెలెక్ట్ చేయండి ఓకే సో మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు లేకపోతే బై డిఫాల్ట్ అది క్రియేట్ చేసినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ చెక్ బాక్స్ అనేది
సెలెక్ట్ అయిందో లేదని. సెలెక్ట్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది సేమ్ స్ట్రైట్ అవే లైన్ ఉందా చూడండి, స్ట్రైట్ అవే లైన్ ఉంది కదా. నౌ ఇట్ ఈస్ యాక్టివ్. సో Yes. నా విల్ చెక్ ది డేటా. సో ఇప్పుడు చూడండి, హైదరాబాద్కి 6,45,000 అండ్ ఇలా చూస్తే మీరు ఇప్పుడు ప్రాపర్ వాల్యూస్ ఉన్నాయా గణేష్? ప్రాపర్ వాల్యూస్ Yes, ఉన్నాయి sir. కదా. యా, సో హైదరాబాద్కి 6 lakhs, దీనికి ఒక 20 lakhs సంథింగ్. యా, సో ఇండివిజువల్ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇందాక మనకి 2 things, ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు ఏమైంది, ఇదే వాల్యూ వచ్చింది. సో ఇన్యాక్టివ్ కానీ రిలేషన్షిప్ లేకున్నప్పుడు ఏం చేస్తుందంటే, దీనికి ఏ వాల్యూ రావాలో దీనికి అర్థం కాదు, టేబుల్ రీడ్ చేయలేదు. ఇప్పుడు ఇద్దరికి రిలేషన్షిప్ ఉంటేనే మనకి 2 టేబుల్స్ రిలేషన్షిప్ ఉంటేనే ఇది దీన్ని చెక్ చేసుకుని దాని ప్రాపర్ వాల్యూ ఇస్తుంది. ఈ వాల్యూ లేనప్పుడు ఏం చేస్తుంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉందాం. ఇది ఏం చేస్తుంది, 1 వచ్చి 1తో చెక్ చేసుకుంటుంది, 1 మ్యాచ్ అయితే 1 ఇస్తుంది, మళ్ళీ 1 వచ్చి 2తో చెక్ చేసుకుంటుంది. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది రిలేషన్షిప్, ఆ 2 టేబుల్స్ మీకు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాయి, అంతేనా. ఇన్ కేస్ ఈ రెండు టేబుల్స్ రిలేషన్షిప్ లేదు, అప్పుడు దీన్ని అనాలిసిస్ చేయలేదు, ఇది దీన్ని చెక్ చేసుకోలేదు అన్నమాట. సో నేనేమంటున్నానంటే ఈ 2 టేబుల్స్కి ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారో అప్పుడే ఈ వాల్యూ వచ్చి ఈ వాల్యూని వ్యాలిడేట్ చేస్తుంది. అంతేగాని ఈ 2 మంచి రిలేషన్షిప్ లేనప్పుడు ఈ వాల్యూని వ్యాలిడేట్ చేయలేదు. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే, దీంట్లో మనకి లొకేషన్ ఐడి ఉంది, దీంట్లో లొకేషన్ ఐడి ఉంది, కానీ రెండింటి మధ్య మీరు జాయిన్ చేయలేదు. జాయిన్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ కాలమ్స్లో ఏ కాలమ్ తీసుకున్న దీంట్లో స్ట్రైట్ అవే వాల్యూ ఇచ్చేస్తుంది, ఎందుకంటే ఈ వాల్యూని అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఓకేనా. సో రిలేషన్షిప్స్ లేనప్పుడు ఏం చేస్తుందంటే, ఏదైతే మీరు వాల్యూ తీసుకున్నారో ఆ వాల్యూని అన్నిటికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఈ టేబుల్ని ఈ టేబుల్ వాల్యూస్ తోటి వ్యాలిడేట్ చేయలేకపోవడం వల్ల. అర్థమైందా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేశారు, రిలేషన్షిప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా దీన్ని యాక్టివ్ చేయకపోతే అప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ అనేది యాక్టివ్లో ఉండదు. అర్థమైందా. మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేశారు, బట్ మీరు యాక్టివ్లో పెట్టకపోతే అప్పుడు కూడా ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. సో మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేయకపోయినా మీకు డేటా డేటా స్ప్లిట్ అవ్వదు, డేటా ప్రాపర్గా చూపించదు. మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేసి యాక్టివ్ చేయకపోయినా ఇది ప్రాపర్గా చూపించదు. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్. సో రిలేషన్షిప్ ఉంటేనే మీకు ప్రాపర్ వాల్యూస్ వస్తాయి. అందుకే ఇందాక ఇప్పుడు చూడండి, మళ్ళీ రిలేషన్షిప్ నేను డిలీట్ చేస్తాను. ఇందాక ప్రాపర్ వాల్యూస్ వచ్చింది, ఇప్పుడు చూడండి నేను రిలేషన్షిప్ డిలీట్ చేస్తాను కదా. ఇప్పుడు మీకు ఏమొచ్చింది, ఓవరాల్ వాల్యూని వచ్చింది. So if you don't maintain any relationship between 2 tables, then it won't understand which value it has to figure out. So it will give the overall value for all the values from table A to table B. And if you create the relationship and if you didn't select that relationship active, then also it won't understand. It won't get any relationship between these 2 tables. Then also it will show all the data. Okay. If whenever you create a relationship, then only it will work and it will give you the proper data. ఓకే. సో మీకు ఇంటర్వ్యూలో ఏంటంటే వాడు ఇలానే చెప్తాడు, ఎట్లా డేటా వచ్చింది, ఎందుకు, వాట్ ఈస్ ద ఇష్యూ అంటారు. సో మీరు ఏం చెప్పాలంటే, సో వాడు ట్రిక్కీగా ఏం చేస్తారంటే దీన్ని ఇన్యాక్టివ్లో ఉంచుతాడు. సో మిమ్మల్ని అడుగుతాడు, ఇది ఎందుకు మనకి డేటా సరిగా రావట్లేదు అంటే, అప్పుడు మీరు చెప్పాలి, ఐదర్ వన్ థింగ్, there is no relationship between 2 tables, or else we created the relationship but we didn't select that make this relationship active. So if you didn't select that option, then also it won't show the proper data. అర్థమైందా మీ అందరికీ. ఫైన్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే విల్ గో ఫర్ ద రిలేషన్షిప్. ఓకే, మీకు రిలేషన్షిప్ అర్థమైంది కదా. ఫైన్. రిలేషన్షిప్ నెక్స్ట్ వచ్చి
యాక్టివ్ రిలేషన్షిప్ చెప్పాలి. యాక్టివ్ ఇన్యాక్టివ్. ఫైన్, గుడ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ యాక్టివ్ రిలేషన్షిప్స్ విల్ హ్యావ్. ఓకే, హౌ మెనీ యాక్టివ్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మేము ఎవరినైనా అడుగుతాను. ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్ ఫర్ ఎవరీవన్. హౌ మెనీ యాక్టివ్ రిలేషన్షిప్స్ వీ క్యాన్ క్రియేట్. సో యాక్టివ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి జాయిన్ చేసాం, ఇది ఒక యాక్టివ్ రిలేషన్షిప్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఒక టేబుల్కి ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చా యాక్టివ్ది, మోర్ దెన్ వన్ క్రియేట్ చేయొచ్చు, అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా టేబుల్కి ఒకటే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, we can create only one active relationship between two tables. ఓకే, ఈ యాక్టివ్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, మోర్ దెన్ వన్ క్రియేట్ చేయలేం. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక్క పర్చేస్ డేట్ ఉంది కదా, పర్చేస్ డేట్ అయితే డైమెన్షన్ డేట్. ఓకే, సో నేను ఏమంటానంటే పర్చేస్ డేట్ కదా, ఇది డెలివరీ డేట్ కింద తీసుకున్నాను. ఓకే, I just added a new column to the fact table. That is like, so scenario simple. ఒక ఆర్డర్ కిరణ్ అనే పర్సన్ ఆర్డర్ చేశాడు, ఇది ప్రోడక్ట్, ఇది సేల్స్. ఓకే, పర్చేస్ చేసిన డేట్ ఇది. జస్ట్ కన్సిడర్ దట్ డెలివరీ డేట్ వచ్చి 2023 ఉంది కదా, 2023 ఓకే 2023లో పర్చేస్ చేశాడు. మనం ఏం చేద్దామంటే ఒక 5 ప్రొడక్ట్స్కి ఓకే, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. డెలివరీ డేట్ వచ్చి 2023 Jan 1 కొన్నాడు, వాడికి May 15 డెలివరీ అయింది. అలా ఒక 5 కస్టమర్స్ డెలివరీ అయింది. సో నేనేమంటున్నా అంటే జస్ట్ అజ్యూమ్ దట్ ఓకే, రీఫ్రెష్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్సెల్ ఫైల్ క్లోజ్ చేసుకోండి. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. సో నేను ఏం చేశాను, ఈ టేబుల్లోకి ఒక న్యూ కాలం తీసుకొచ్చాను. సో మనకి ఇక్కడ రీఫ్రెష్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, స్కీమా అండ్ డేటా, స్కీమా డేటా. డేటా అనేది ఏంటంటే ఓన్లీ న్యూ రికార్డ్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు డేటా మీద క్లిక్ చేయండి. ఇదేం చేస్తుంది, టేబుల్ని హిట్ చేసి టేబుల్లో ఉన్న డేటాని తీసుకొస్తుంది. స్కీమా అనేది ఏంటంటే నేను ఒక న్యూ కాలం యాడ్ చేశాను. స్కీమా ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్. ఫర్ సపోజ్ మీరు ఒక డేటా టైప్ చేంజ్ చేస్తారు, లేకపోతే అంటే సోర్స్లో మీరు ఒక డేటా టైప్ చేంజ్ చేస్తారు, లేకపోతే ఒక న్యూ కాలం యాడ్ చేస్తారు, లేకపోతే ఒక న్యూ కాలం తీస్తారు. ఓకే, నేనేం చేస్తాను, మన టేబుల్లో ఒక న్యూ కాలం యాడ్ చేస్తాను, ఆ న్యూ కాలం ఇక్కడ రావాలి. అలాంటప్పుడు ఏంటంటే డేటా మీద క్లిక్ చేస్తే ఆ న్యూ కాలం రాదు, స్కీమా మీద సెలెక్ట్ చేయాలి. ఓకే, సో సింపుల్. డేటా రిఫ్రెష్ చేయాలనుకున్నప్పుడు డేటా సెలెక్ట్ చేయండి. ఓకే, లేదు నాకు ఒక న్యూ కాలం వచ్చింది అనుకున్నప్పుడు సో మీకు న్యూ డేటా యాడ్ అయింది అండ్ ఎన్ఎస్సి. ఇప్పుడు గణేష్, క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు నేను ఎక్సెల్ ఫైల్లో జస్ట్ స్కీమా అంటే ఒక కాలం యాడ్ చేశాను, అంతేగాని న్యూ డేటా అయినా యాడ్ చేశానా, న్యూ రోస్ యాడ్ చేశానా, యాడ్ చేయలేదు. ఓన్లీ స్కీమా యాడ్ చేసినప్పుడేమో స్కీమా సెలెక్ట్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఆ న్యూ కాలంని ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి, డెలివరీ డేట్ వచ్చిందా, అదే మీరు రిఫ్రెష్ అదే డేటా చేస్తే డేటా మీద చేస్తే ఏమవుతుంది, ఓన్లీ డేటా రిఫ్రెష్ అవుతుంది కానీ ఆ కాలం రాదు. సో మీ స్కీమా డేటా
మీరు ఒక న్యూ కాలం యాడ్ చేశారు అండ్ ఇన్ ద సిమిలర్ వే డేటాని యాడ్ చేశారు. సో అలాంటప్పుడు స్కీమా డేటా సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడు రిఫ్రెష్ చేసినా ఇది సెలెక్ట్ చేసినా పర్లా, ఇది సెలెక్ట్ చేసినా పర్లా. ఓకే, ఇట్స్ అప్ టు యూ. అర్థమైందా? న్యూ కాలం యాడ్ చేస్తే డేటా టైప్ చేంజ్ చేస్తే సోర్స్లో స్కీమా సెలెక్ట్ చేయండి. డేటా న్యూ కాలంతో పాటు డేటా కూడా అప్డేట్ అయితే స్కీమా అండ్ డేటా సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే జస్ట్ సెకండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే 2 కాలమ్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ జస్ట్ విల్ గో ఫర్ ద ఫుల్ రిఫ్రెష్. సో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ కోసం చెప్తున్నా. నేనేం చేశానంటే సేమ్ ఒక టేబుల్ ఇదే తీసుకున్నాను. ఓకే, ఈ టేబుల్ తీసుకున్నా నేనేం చేశానంటే డేట్ సెలెక్ట్ చేశాను, సిటీ తీసేసా, డేట్ సెలెక్ట్ చేసా. చూడండి, డేట్ ఎప్పుడు సెలెక్ట్ చేసినా మీకు హైరార్కీ వస్తుంది. నాకు హైరార్కీ వద్దనుకున్నప్పుడు ఆ హైరార్కీ మీద జస్ట్ ఆ డేట్ మీద రైట్ క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేయండి. లేదు నాకు హైరార్కీలో ఒక స్పెసిఫిక్ కావాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ వన్, నాకు ఇయర్ మంత్ కావాలి. సో నేను ఈ క్వార్టర్ అండ్ మంత్ తీసేసాను. సో మనకి ఇది ఏం చేస్తుంది, ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ మంత్ వైజ్ డేటా వచ్చింది. ఓకేనా, గుడ్. సో నేనేం చెప్తున్నా అంటే దీనికి ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ తీసుకున్నా, డెలివరీ డే. ఓకే, డెలివరీ డే పర్చేస్. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. కానీ ఇప్పుడు మనకి ఏ డేస్కి సేల్స్ ఉన్నా చెప్పవా ఒకసారి, ఎప్పుడెప్పుడు పర్చేస్ చేశారు? తనుష, నువ్వైనా పర్లా. తనుష, ఏ డేస్కి సేల్స్ అయింది? 2023 జాన్ year 2023 జాన్ 1st, 2023 ఫెబ్ 1st, 2023 మార్చ్. ఇవన్నీ సో ప్రతి నెలలో ఫస్ట్ డేట్ని పర్చేస్ అయింది, అంతేనా? yes sir. ఓకే, గుడ్. ప్రొడక్ట్ నేమ్ ఇస్తాం మీకోసం. ఇది కదా. సో డెలివరీ ఎప్పుడైందో చూద్దాం. మళ్ళీ నువ్వు చెప్పు, డెలివరీ ఎప్పుడైంది చూడు. First is 2023 first. May first. ఎప్పుడు డెలివరీ అయింది? జూన్. ఫెబ్లో కొన్నాం, మళ్ళీ ఎప్పుడు డెలివరీ అయింది? మే. సో నేను ఇప్పుడు మీకు ఒక టాస్క్ చెప్తా, మళ్ళీ తనుష రెడీగా ఉంది. సో నేనేమంటానంటే ఒక స్లైసర్ పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. స్లైసర్లో డేట్ కాలం సెలెక్ట్ చేసి, ఓకే, మారుతా. బిట్వీన్ తీసేసి డ్రాప్ ఉంటుంది. ఓకే, ఫైన్. సరే చూడు, నేనేమంటున్నా అంటే నేను ఫస్ట్ డెలివరీ డేట్ చూద్దాం. ఓకే, నాకు ఇది స్లైసర్ అంటే ఏం చేస్తారు తనుష? పర్టికులర్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది సార్, బేస్డ్ ఆన్ పర్టికులర్ స్లైసర్ అంటే ఏంటి? డేటాని ఫిల్టర్ అవుట్ చేయడానికి ఫిల్టర్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు చూడు నేనేమంటానంటే పర్చేస్ డేట్ పెట్టాను. ఓకే, డెలివరీ డేట్ కూడా పెట్టాను. సో నేను నీకేం చెప్తున్నా అంటే నాకు జాన్ 1st పర్చేజెస్ కావాలంట. అప్పుడు నువ్వేం చేస్తావు? స్లైసర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ చేస్తావు. సో నువ్వు జాన్ 1st చెక్ చేసావు కదా, జాన్ 1st చెక్ చేస్తే నీకు సేల్స్ ఎంత అయింది, అది ఎప్పుడు డెలివరీ అయింది.
ఓకే. నెక్స్ట్ చెప్తాను. నేనేమంటానంటే నాకు డెలివరీ డేట్ నాకు పర్చేస్ డేట్ వద్దు. నాకు డెలివరీ డేట్ కావాలి. డెలివరీ డేట్ అంటే నేను మే నెలలో డెలివరీ అయిన ప్రొడక్ట్స్ చూడాలనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా చెప్పు? మే డేటాని సెర్చ్ చేస్తాం సార్. సో ఇక్కడ నువ్వు ఏంటి ఇక్కడ చూడు. నీకు ఇక్కడ మే ఎందుకు వచ్చింది? పర్చేస్ డేటా కాబట్టి వచ్చింది సార్. మారుస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే ఈ డేట్ కాలమ్ ఉంది చూసావా? ఈ డేట్ ఐడీ. ఈ డేట్ ఐడీ అనేది పర్చేస్ డేట్ ఐడీతో జాయిన్ అయింది. డేట్ ఐడీ, పర్చేస్ డేట్ ఐడీ. సో ఓకే సార్. నువ్వేం చేస్తావంటే ఈ ఇక్కడి నుంచి నువ్వు ఏ వాల్యూ సెలెక్ట్ చేసినా అది పర్చేస్ డేట్ ఐడీకి లింక్ అయ్యి దీంట్లో ఉన్న వాల్యూస్ మీద ఫిల్టర్ అవుట్ అవుతుంది. యాక్చువల్‌గా ఇప్పుడు నీకు డెలివరీ డేట్ కదా ఫిల్టర్ అవుట్ అయింది. దీని మీద ఫిల్టర్ అవుట్ అయింది. అర్థమైందా నీకు? ఎస్ సార్. నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి మే 5th ఉంది కదా! సార్ సార్ మళ్ళీ చెప్పరా సార్, వాయిస్ కట్ అవుతుంది. అశ్రిత నీకు వినిపిస్తుందా? తనిష నువ్వు మ్యూట్లో ఉండు. అందరూ మ్యూట్లో ఉండండి. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్. అశ్రిత ఫస్ట్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొన్నావు. ఓకే. జూన్ 1ని ప్రోడక్ట్ కొన్నావు. నీకు జూన్ 5th డెలివరీ అయింది. ఓకేనా? నువ్వు అశ్రిత ఆన్సర్ చేయండి. నువ్వు జూన్ 1ని ప్రోడక్ట్ కొన్నావు. నీకు Yes, sir. జూన్ 5th నీకు Yes, sir. డెలివరీ అయిందా? సో నువ్వు జూన్ 2nd నువ్వు మళ్ళీ జూన్ 2nd ప్రోడక్ట్ కొన్నావు. అది నీకు జూన్ 6th డెలివరీ అయింది. ఓకే సార్. ఓకే. ఎక్సెల్ ఫైల్ తీసుకుంటే జస్ట్ సెకండ్. యా. సో అశ్రిత చూడు. మనం ఏం చేసామంటే సామ్సంగ్ ఫోన్ కొన్నావు నువ్వు. ఓకే. ఎప్పుడు కొన్నావు? జూన్ 1st కొన్నావు. ఓకే. డెలివరీ ఎప్పుడైంది? జూన్ 5th అయింది. ఓకే. మళ్ళీ నువ్వు ఏం చేసావు? వివో కొన్నావు. ఓకే. వివో ఏమో జూన్ 2nd కొన్నావు. నీకు డెలివరీ ఎప్పుడైంది? జూన్ 6th అయింది. సో మనం ఏం చేస్తామంటే మనకు ఒక డేట్ టేబుల్ ఉంది. ఓకే. డేట్ టేబుల్లో మనకి డేట్ ఉంది. ఓకే. డేట్ కాలమ్ ఉంది. నువ్వేం చేసావు? ఈ డేట్ని తీసుకొచ్చి ఇది కూడా డేట్ కాలమే. ఇది పర్చేస్ డేట్, ఇది డెలివరీ డేట్. ఓకే. ఫైన్. సో నేనేం చేశాను? ఈ టేబుల్ని జాయిన్ చేశాను. ఓకే. సో నేను ఈ టేబుల్ని జాయిన్ చేసినప్పుడు ఈ టేబుల్లో ఓకే ఈ వాల్యూస్ తీసుకున్నా. నీకు జూన్ 1st ఉంది, 2nd డేట్ టేబుల్ అన్ని వాల్యూస్ వస్తాయి. ఓకేనా? డేట్ టేబుల్ అన్ని వాల్యూస్ ఉంటాయి. ఇవి కూడా తీసుకుంటాం. బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తా. సో నీకు డేట్ టేబుల్ అంటే క్యాలెండర్ టేబుల్ అన్ని డేట్స్ ఉంటాయి, స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి. ఆశ్రిత అన్ని డేట్స్ ఉంటాయి సార్. జస్ట్ 6 తీసుకున్నాను. నువ్వు ఇంకా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో నేను ఏం చేశానంటే ఈ టేబుల్ని జాయిన్ చేశాను. మీరు నీకు ఫస్ట్ చెప్పాను జాయిన్ చేసినప్పుడు ఏ కాలం మీద జాయిన్ చేస్తే ఆ కాలం మీద వర్కౌట్ అవుతుంది. అవునా? సో నేను ఈ టేబుల్ని తీసుకొచ్చి ఈ టేబుల్తో జాయిన్ చేశాను. అప్పుడు ఈ కాలం అనేది ఈ కాలం తోటి జాయిన్ అయినప్పుడు ఈ వాల్యూస్ అనేది ఈ వాల్యూస్తో వ్యాలిడేట్ చేస్తుందా, ఈ వాల్యూస్తో వ్యాలిడేట్ చేస్తుందా? పర్చేస్ డేట్ తో వాలిడేట్ చేస్తుంది కదా. నేను ఇప్పుడు నేనేం అడుగుతాను? నాకు డెలివరీ డేట్ మీద ఫిల్టర్ పెట్టి అంటున్నావు. చేస్తావు ఇక్కడ నువ్వు డెలివరీ డేట్ నువ్వు జూన్ 6th తీసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జూన్ 6th ఫస్ట్ ఏం చేసాము? పర్చేస్ డేట్ జాయిన్ అయింది కదా, నువ్వు జూన్ 1st సెలెక్ట్ చేసావు. అప్పుడు ఇది ఏం చేస్తుంది? పర్చేస్ డేట్స్లో జూన్ 1st ఫిల్టర్ అవుట్ చేస్తుంది. అవునా? ఎస్ సార్. సో అప్పుడు అది ఏం చేస్తుంది?
పర్చేస్ ఏదైతే డేట్ నువ్వు లో చేసావు సెకండ్. అవును. ఇప్పుడు నువ్వు జూన్ 5th సెలెక్ట్ చేసావు. నువ్వేం చేసావు? డెలివరీ డేట్ 5th ఉంది కదా! నాకు 5th డేటే కావాలని చెప్పి జూన్ 5th సెలెక్ట్ చేసావు. ఈ జూన్ 5th అని సెలెక్ట్ చేసినప్పుడు ఈ కాలమ్ అనేది పర్చేస్ డేట్‌తో వాలిడేట్ చేస్తదా? డెలివరీ డేట్‌తో వాలిడేట్ చేస్తదా? పర్చేస్ డేట్ తోనే వాలిడేట్ చేస్తాం. సో, వాలిడేట్ చేసినప్పుడు నీకు రికార్డ్స్ లేవు కదా! నీకు అవుట్‌పుట్ ఇస్తదా? రాదు సార్. సో, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ నువ్వేం చేసావంటే ఇక్కడ యాక్చువల్‌గా రెండిట్లో 5th ఉంది కాబట్టి 5th చూపిస్తుంది గానీ, ఇప్పుడు మనకి డెలివరీ డేట్‌లో 5th మంత్‌లో ఎన్ని డేట్స్ వచ్చినాయి చూడు పర్చేస్ డేట్స్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి చెప్పు? 5th డెలివరీ డేట్ 5th మంత్. 5th మంత్‌లో 5 రికార్డ్స్ వచ్చినాయి. ఎస్ సార్. ఫెబ్‌లో కొన్నది, మార్చ్‌లో కొన్నది, ఏప్రిల్‌లో కొన్నది, మేలో కొన్నది. ఈ 5 ప్రొడక్ట్స్ కూడా దీంట్లో డెలివరీ. సో, నువ్వు స్లైసర్‌లో మే 1 సెలెక్ట్ చేస్తే నీకు ఎన్ని రికార్డ్స్ రావాలి? నేను 5 డెలివరీ రావాలి. అంటున్నా. 5 రావాలి. కదా! నీకు డేటా ఎస్ సార్. బట్ అర్థమైందా? నీకొచ్చే రికార్డ్ ఏంటి? ఈ రికార్డ్ దేని మీద ఫిల్టర్ అవుట్ అవుతుంది? పర్చేస్ డేట్ మీద ఫిల్టర్ అవుట్ పర్చేస్ అవుతుంది. డేట్ మీద రిఫర్. నీకు ఆల్రెడీ 5th ఉంది కాబట్టి నీకు ఆ డేటా ఫిల్టర్ అవుట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. సో, ఏ నేను అదే అంటే ఏ కాలంతో మనం వాలిడేట్ చేస్తామో దాన్ని బట్టే మనకి ఇస్తుంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు? నాకు దీని మీద డెలివరీ అవ్వాలి. డేట్ కావాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఇందాక మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పాను? డేట్ కాల్ అనేది యాక్టివ్ రిలేషన్‌షిప్, ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్ అని 2 ఉంటాయి. సో, నీతోనే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు డిమ్ డేట్‌కిని ఫ్యాక్ట్ టేబుల్‌కి ఇది యాక్టివ్ రిలేషన్‌షిప్, ఇన్‌యాక్టివా? యాక్టివే సార్. యాక్టివ్ ఉంది కదా! నీకేం చెప్పాను నేను? 2 టేబుల్స్‌కి ఒక యాక్టివే ఉండాలన్నాను. అవునా? ఎస్ ఒకటే ఉండాలి. ఎస్. లో నాకు ఏంటి ఏ వాల్యూ సెలెక్ట్ ఏంటి నేను ఇప్పుడు ఏమంటున్నాను? నాకు ఈ స్లైసర్‌లో ఏ వాల్యూ సెలెక్ట్ చేసినా అది దీని వరకే వర్కౌట్ అవ్వాలి. మళ్ళీ ఈ కాలమ్‌కి జాయిన్ చేయాలి. అవునా? ఎస్ సార్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇన్‌యాక్టివ్ ఏంటి? ఇప్పుడు జాయిన్ చేయాలి కదా! నేనేం చేస్తానంటే మేనేజ్ రిలేషన్‌షిప్స్‌కి వెళ్ళా. తనుష్ అండ్ గణేష్ అర్థమవుతుంది కదా మీకు? నేను చెప్పిన కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఫ్యాక్ట్ ఆర్డర్ తీసుకున్నాం. ఫ్యాక్ట్ ఆర్డర్‌లో డెలివరీ కాలమ్ ఉంది. డెలివరీ కాలమ్ ఉంది. టేబుల్లోనేమో డిమ్ డేట్ తీసుకున్నాం. మళ్ళీ సో ఆల్రెడీ పర్చేస్ డేట్ ఏంటి ఇది దీనికి కనెక్షన్ ఉంది. నేనేం చేస్తున్నా దీనికి కూడా కావాలని చెప్పి మళ్ళీ చేస్తాను. ఓకే, యాక్టివ్ చేసాం, సేవ్ చేసి ఓకే. సో మీ కింద ఎర్రర్ ఏమొచ్చింది చెప్పండి? దెర్ ఈస్ అంబిగ్యూయస్ పాత్ బిట్వీన్ డిమ్ ప్రొడక్ట్ అండ్ డిమ్ డేట్ అండ్ ఆల్సో డిమ్ ప్రొడక్ట్. ఓకే, ఇది ఫ్యాక్ట్ టేబుల్స్ టు టేబుల్స్ వచ్చిందని చెప్పింది. ఓకే, సో ఇదేంటంటే ఒక టేబుల్కి ఒక రిలేషన్షిప్ ఉండాలి. మోర్ దెన్ వన్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు ఎలాంటి ఇష్యూ వస్తుంది. ఓకేనా? ఒక్క నిమిషం. సో అలాంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సేమ్ కాలమ్. ఎస్ సార్. ఇప్పుడు మనం ఏం చేసాము? ఇంకొక యాక్టివ్ రిలేషన్షిప్ చేయాలనుకున్నాం. నీకు వర్కౌట్ అయిందా? ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, ఇన్యాక్టివ్ క్రియేట్ చేస్తాను చూడు. ఫ్యాక్ట్ ఆర్డర్ తీసుకున్నా, ఇక్కడేమో డిమ్ డేట్ తీసుకున్నా, డెలివరీ డేట్ తీసుకున్నా, ఇది తీసుకున్నా. ఇప్పుడు నేను యాక్టివ్ చేయట్లా, దీన్ని ఎనేబుల్ చేయట్లా, సేవ్ చేస్తాను. నీకు క్రియేట్ అయిందా చూడు, రిలేషన్షిప్ క్రియేట్ అయిందా? ఎస్ సార్. ఉంది ఇన్యాక్టివ్. ఓకే. We can create only one active relationship between two tables, and we can create one or more inactive relationship between the tables. అర్థమైంది పాయింట్ మీకు? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎస్ ఏంటంటే సార్. ఎన్ని యాక్టివ్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఎన్ని ఇన్యాక్టివ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో యాక్టివ్ ఓన్లీ వన్ యాక్టివ్ రిలేషన్షిప్ we can create, ఒకటే చేయొచ్చు. కానీ ఇన్యాక్టివ్ వన్ ఆర్ మోర్ we can create. ఓకేనా? అయితే మరి ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. ఇందాక మనం చూసాం కదా, ఇన్యాక్టివ్ అయినప్పుడు ఏమైంది?
ఫుల్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి కదా. సరే నువ్వు ఒక ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ నేను May 5th సెలెక్ట్ చేస్తాను. నీకు May 5th సెలెక్ట్ చేసినప్పుడు దీని మీద ఫిల్టర్ అవుట్ అయింది, May 5th సెలెక్ట్ చేసిన దేని మీద ఫిల్టర్ అవుట్ అయింది చెప్పు. పర్చేస్ డేట్ మీద అయింది. కానీ నువ్వు ఇన్యాక్టివ్ పెట్టావు కదా, ఇన్యాక్టివ్ పెట్టింటే వర్కౌట్ అవుతుందా? అవ్వదు, అంతేనా? సార్ వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవుతుంది. సో నేనేం చేశానంటే ఈ ఫస్ట్ దాన్ని ఇన్యాక్టివ్ చేద్దాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఓకే సార్. యాక్టివ్ చేద్దాం. నేను చాలా స్లో అండ్ స్టడీగా చెప్తున్నాను, ఓకే. ఫాస్ట్గా చెప్పొచ్చు, బట్ మీకోసం స్లో అండ్ స్టడీగా చెప్తున్నా. ఓకే, నేను ఫస్ట్ దాన్ని ఏంటి డేట్ ఐడి పర్చేస్ డేట్ ఐడిదేమో ఇన్యాక్టివ్ చేశాను, డేట్ ఐడి డెలివరీ డేట్దేమో యాక్టివ్ చేశాను. ఇప్పుడు నువ్వు చూడు, May 5th సెలెక్ట్ చేయగానే నీకు డెలివరీ డేట్ మీద ఫిల్టర్ అవుట్ అయింది, దీని మీద ఫిల్టర్ అవుట్ అయిందా? డెలివరీ డేట్ మీద. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అంటే వర్కౌట్ అవుతలేదు కదా. ఒక ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ని యాక్టివ్ ఎలా చేస్తాం, అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒక యాక్టివ్ రిలేషన్షిప్ని ఇన్యాక్టివ్ ఎలా చేస్తామంటే చూపిస్తాను చూడండి. అరేస్, ఇక్కడ అరేస్ చూస్తే దీన్ని క్లిక్ చేసినప్పుడు ఫిల్టర్స్ రిమూవ్ చేసి ఫుల్ డేటా ఇస్తుంది. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాలమ్ని తీసేస్తాను, పర్చేస్ డేట్ ఐడిని. చూడండి మళ్ళీ స్టిల్ నేను మళ్ళీ May 5th సెలెక్ట్ చేస్తాను, కానీ మీకు ఫిల్టర్ అవుట్ అవుతుందా? ఈ డేటా ఫిల్టర్ అవుట్ అవుతుంది కానీ ఇది అవ్వదు. సో ఇప్పుడు మనం ఇన్యాక్టివ్ని యాక్టివ్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద inactive relationship active, we can do it in the calculations. How to do it in the calculations? మనకి యూజర్ రిలేషన్షిప్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. హౌ టు ఎనేబుల్, ఓకే, యూజింగ్ యూజర్ రిలేషన్షిప్ we can make inactive relationship active using calculation. మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్లో ఈ యూజర్ రిలేషన్షిప్ ఫంక్షన్ వాడుతుంది ఎక్కడైతే ఇన్యాక్టివ్ ఉందో. సో నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి. ఓకే, సో మీకు అర్థం అవ్వాలని చెప్పి టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. న్యూ మెజర్ ఉంది, న్యూ మెజర్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్యాక్టివ్ అని ఒక జస్ట్ నేమ్ రాస్తున్నాను చూడండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి. క్యాలిక్యులేట్ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, క్యాలిక్యులేషన్ ఇట్లా వచ్చింది, సమ్ ఆఫ్ సేల్స్. ఏం చేయాల, జస్ట్ ఒక కాలం తీసుకుని నేను సేల్స్ చేస్తున్నాను. ఓకే, క్యాలిక్యులేషన్ చెప్పినట్టు ఇది డాక్స్ చెప్పినట్టు చెప్తాను, జస్ట్ ఒక ఫార్ములా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు మన అశ్రిత మనకి ఏ కాలం మీద ఫిల్టర్ అవుట్ అవ్వాలి చెప్పు. డెలివరీ డేట్ సార్. ఈ సేల్స్ అనేది డెలివరీ డేట్ మీద అవ్వాలి కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ సేల్స్ చేస్తాం, దీన్నే సమ్ ఆఫ్ సేల్స్ చేస్తాం. సేల్స్ చేసి డెలివరీ డేట్ కావాలి కదా, సో అది క్యాలిక్యులేషన్ వరకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ యూజర్ రిలేషన్షిప్ ఉంచడం, దీన్ని సెలెక్ట్ చేయండి. యూజర్ రిలేషన్షిప్లో డెలివరీ డేట్ పెట్టండి. ఓకే, కాలం 1, కాలం 2. ఓకే, సో ఇది ఫంక్షన్ అనమాట. ఓకేనా, రియల్ టైంలో ఏం చేస్తామంటే ఈ క్యాలిక్యులేషన్ వరకు ఇన్యాక్టివ్ని యాక్టివ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యూజర్ రిలేషన్షిప్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ యూజర్ రిలేషన్షిప్లో ఏం చేస్తామంటే డెలివరీ డేట్ని డిమ్ డేట్ని యాక్టివ్ చేస్తాం. గణేష్ అర్థమైందా నీకు? ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కానీ ఫార్మ్లో యాక్టివ్ చేస్తాం. ఎట్లా యాక్టివ్ చేస్తాం అంటే యూజర్ రిలేషన్షిప్. ఈ యూజర్ రిలేషన్షిప్ ఫంక్షన్లో ఏం పెడుతున్నాం అంటే డెలివరీ డేట్, ఏ కాలమ్స్ అయితే యాక్టివ్ చేయాలనుకుంటున్నారు ఇన్యాక్టివ్ కాలమ్స్ని, మనం డెలివరీ డేట్ని డిమ్ డేట్ని యాక్టివ్ చేయాలనుకుంటున్నాం. ఆ 2 డేట్స్ ఇక్కడ తీసుకుని యూజర్ రిలేషన్షిప్ పెడితే ఈ క్యాలిక్యులేషన్ వర్క్ అయిందని చెప్పి కూడా ఇది యాక్టివ్ మోడ్లోనే ఉంటుంది.
నేను దీన్ని అప్లై చేశాను. అప్లై చేసి జస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ తీసేసి ఆ ఇన్యాక్టివ్ క్యాలిక్యులేషన్ పెడతాను చూడండి. పెట్టాను కదా, ఇప్పుడు చూద్దాం. నేను మే 5th సెలెక్ట్ చేశాను. మే 5th సెలెక్ట్ అయిందా మీకు? అశ్రిత అర్థమైందా నీకు? గణేష్ ఎస్ సార్. ఇప్పుడు ఇందాక నువ్వు మే 5th సెలెక్ట్ చేసినప్పుడు రాలేదు నీకు డేటా కదా, కానీ ఇప్పుడు నువ్వు మే 5th సెలెక్ట్ చేయగానే ఓన్లీ మే 5th డేటా వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే మళ్ళీ చెప్తాను చూడండి, యాక్టివ్ రిలేషన్షిప్కి వర్కౌట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అనేది ఇక్కడ జస్ట్ ఇన్యాక్టివ్ పెట్టేసి దీన్ని క్యాలిక్యులేషన్లో యాక్టివ్ చేస్తాం అనమాట. ఆ యాక్టివ్ ఎలా చేస్తామంటే యూజర్ రిలేషన్షిప్ ఫంక్షన్ ద్వారా. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఎట్లయినా అడుగుతారు. నాకు ఒక రియల్ టైం క్వశ్చన్ అనమాట. ఇలానే అడుగుతారు. ఏం అడుగుతారంటే బాస్ నాకు ఒక ఆర్డర్ ఉంది, ఓకే, నువ్వు ఒక అంటే ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ కొన్నావు, ఆఫ్లైన్లో లేదా ఇక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒక ప్రోడక్ట్ కొన్నావు, ఓకే. ఆ ప్రోడక్ట్ ఆర్డర్ డేట్ ఉంది, షిప్ డేట్ ఉంది. ఆర్డర్ డేట్ ఏమో సో షిప్ డేట్ సో సో వాడు ఏమంటాడంటే నీ డేట్ ఐడి అనేది ఆర్డర్ ఐడి తోటి జాయిన్ అయ్యింది. సో నీ డేట్ ఐడిలో నువ్వు ఏ వాల్యూ సెలెక్ట్ చేసినా ఆర్డర్ డేట్ మీదే సెలెక్ట్ అవుతుంది. నేనేమంటున్నా, నాకు అసలు షిప్మెంట్ ఒక స్పెసిఫిక్ డేట్ ఎన్ని షిప్మెంట్స్ అని కానీ తెలియాలి నాకు. సో నేను డేట్ ఐడి సెలెక్ట్ చేస్తుంటే షిప్మెంట్స్ అవ్వట్లా. నువ్వు దీన్ని ఎలా వర్కౌట్ చేస్తావు అన్నప్పుడు నువ్వేం చెప్పానంటే, సార్ మనం ఒక ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాము డేట్ ఐడికిని షిప్ డేట్కిని. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాని మీద ఒక ఫార్ములా రాస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ డేని ఎన్ని షిప్మెంట్స్ అనేది కౌంట్ కాదు. అప్పుడు ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ కౌంట్ ఆఫ్ టోటల్ ఆర్డర్స్, కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకుని అక్కడ యూజర్ రిలేషన్షిప్ షిప్ డేట్ కామా డేట్ ఐడి ఇస్తాం. ఇది ఇలా ఇస్తాం అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ఫార్ములా దీంట్లో వర్కౌట్ అవుతుంది. అర్థమైందా మీ అందరికీ? 1 by 1 గణేష్ అండ్ ఎవ్రీవన్ అర్థమైందా? బట్ ఇందాక 3 కాలమ్స్ ఇస్తున్నాం సార్, ఇప్పుడు ఒక కాలం డేట్ కాలం తీసుకుంటా, పర్చేస్ డేట్ తీసుకుంటా. సో పర్చేస్ డేట్ తీసుకున్నప్పుడు సరే, ఇప్పుడు నువ్వు పర్చేస్ డేట్ తీసుకున్నావు కదా, నీకు ఇప్పుడు ఏమొచ్చింది చెప్పు గణేష్? మేము ఫస్ట్ డెలివరీ డేట్ అదే ఈ టేబుల్ని ఇగ్నోర్ చేయండి ఒక 2 minutes, ఓకేనా? బాటమ్ టేబుల్ ఇగ్నోర్ చేయండి, స్క్రాచ్ నుంచి వస్తాం. జాగ్రత్తగా ఉండండి. నేనేం చేశాను, జాన్ ఫస్ట్ సెలెక్ట్ చేశాను. మీకు దేని మీద ఫిల్టర్ అవుట్ అయ్యింది చెప్పండి గణేష్? అందరూ జాగ్రత్తగా చూడండి. పర్చేస్ చేశాను పర్చేస్ డేట్ కాలంలో డేట్ టేబుల్ నుంచి ఒక డేట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే పర్చేస్ డేట్ ఫిల్టర్ అవుట్ అయిందా, ఇది ఫిల్టర్ అవుట్ అయిందా? మనకి డెలివరీ డేట్స్ రెండే ఉన్నాయి గణేష్, ఒకటి 5th ఉంది 6th ఉంది, అవునా? సో నేను ఇక్కడ ఫిల్టర్స్కి వెళ్తాను, విజిబుల్ లెవెల్ ఫిల్టర్స్కి వెళ్తున్నాను. డెలివరీ డేట్కి వెళ్ళి మే సెలెక్ట్ చేశాను. మే డెలివరీ డేట్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడు ఇక్కడ. జాన్, ఫెబ్ 5 రికార్డ్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టు. 5 ఉన్నాయి కదా, ఫైన్. జూన్కి కూడా చూద్దాం, జూన్కి కూడా 5 ఉన్నాయి, అవునా? అర్థమైందా? నేను చెప్తుంది అర్థమవుతుందా? సరే గణేష్ జస్ట్ మేనే అర్థం చేసుకో. మనకి డెలివరీ డేట్ని మే మంత్ సెలెక్ట్ చేసి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి చెప్పు కదా. నేను మళ్ళీ విజువల్ లెవెల్ ఫిల్టర్ తీసేసాను. ఇప్పుడు నేను మే 1st సెలెక్ట్ చేశాను. ఈ డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఈ డేట్ కాలం అనేది ఈ 2 డేట్లు ఏ తోటి యాక్టివ్ రిలేషన్షిప్ ఉంది? పర్చేస్ డేట్ ఉంది, అవునా? సో
సో ఇప్పుడు నువ్వు మే ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు పర్చేస్ డేట్ ఫిల్టర్ అవుట్ అయిందా, దీని మీద ఫిల్టర్ అవుట్ అయిందా? పర్చేస్ డేట్ అయింది కదా. పర్సెంటేజ్ సో నేను అందుకే ఏం చేశానంటే సో నాకు ఎట్లా వద్దు బాస్, నాకు ఏంటి ఇది ఇంతవరకు వర్కౌట్ అయింది కదా, దీని ఉగ్నం వచ్చేది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ సమ్ ఆఫ్ సేల్స్ మీద ఒక ఫిల్టర్ అప్లై చేస్తున్నాను, సమ్ ఆఫ్ సేల్స్ మీద. ఓకేనా, దానికి ఒక క్యాలిక్యులేషన్ రాశాను అనమాట. మనం మీరు ఎన్నిసార్లు దీంట్లో సెలెక్ట్ చేసినా పర్చేస్ డేట్ ఐడి మీద అవుతుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ సేల్స్ కాలమ్స్ని తీసేసా. ఈ రెండు ఉంటాయి, ఈ సేల్స్ కాలమ్స్ తీసేసి సెపరేట్గా కొత్త మెజర్ రాశాను. ఆ మెజర్ ఏంటంటే సో ఈ సేల్స్ కాలమ్ తీసేసా. ఈ రెండు ఉంటాయి మన దగ్గర, కానీ ఈ సేల్స్ కాలమ్ తీసేసి ఆ సేల్స్ కాలమ్స్లో ఒక మెజర్ రాశాను నేను, క్యాలిక్యులేషన్ పెట్టాను అనమాట. ఆ క్యాలిక్యులేషన్ ఏంటి, ఈ సేల్స్ చేస్తున్నప్పుడు దీని ప్రకారం చేయకు, దీని ప్రకారం చేయని చెప్తున్నా. మళ్ళీ చూపిస్తాను చూడండి. క్యాలిక్యులేషన్ ఏం చేసాము, సమ్ ఆఫ్ సేల్స్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సమ్ ఆఫ్ సేల్సే చేస్తాం. కానీ ఈ సమ్ ఆఫ్ సేల్స్ అనేది డెలివరీ డేట్ మీద డిమ్ డేట్ మీద యాక్టివ్ చెయ్యి అని చెప్తున్నాం. ఇలాగా ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ని యాక్టివ్ చేస్తాం. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఈ సమ్ ఆఫ్ సేల్స్ పెట్టకుండా ఇక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ పెట్టావు. ఈ క్యాలిక్యులేషన్లో నువ్వు డెలివరీ డేట్ డిమ్ డేట్ని యాక్టివ్ చేసావు. ఓకేనా, అందువల్ల నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు బాటంలో చూడు, టాప్లోనేమో పర్చేస్ డేట్ మీద అవుతుంది, నువ్వు బాటంలో చూసినప్పుడు ఈ ఇన్యాక్టివ్ అనేది ఏమవుతుంది, డెలివరీ డేట్ మీద అవుతుంది. అందుకే నీకు డెలివరీ డేట్ ఏమో 5th వస్తుంది, పర్చేస్ డేట్ అనేది ఈ డెలివరీ డేట్లో ఎప్పుడైతే పర్చేస్ అయిందో ఆ డేట్ వస్తుంది. అర్థమైందా మీకు, అర్థమవ్వలేదా? సేమే, పర్చేస్ డేట్ ఉంది, డెలివరీ డేట్ ఉంది, కానీ ఈ సమ్ ఆఫ్ సేల్స్ కి ఒక ఫిల్టర్ యాడ్ చేసావు. ఆ ఫిల్టర్ ఏంటంటే బాస్, డెలివరీ డేట్ మీద ఫిల్టర్ అయ్యేలాగా డెలివరీ డేట్ ఐడిని యాక్టివ్ చేస్తున్నాను. అర్థమైందా అనుష, నీకు అర్థమైందా? అశ్రిత నీకు? సో నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. సో ఈరోజు క్లాస్ ఇది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనేం చేస్తానంటే మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ సింపుల్. హోంవర్క్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఫైల్ ఇచ్చేస్తాను. మీరు ఏం చేస్తారంటే షిప్ డేట్, మీ హోంవర్క్ చెప్తా చూడండి. మీ హోంవర్క్ ఏంటంటే షిప్ డేట్ తీసుకోండి. ఓకే, మీరు కొత్త ఫైల్ తీసుకున్నా పర్లా, లేకపోతే ఈ ఫైల్ తీసుకున్నా పర్లా, సింపుల్. పర్చేస్ డేట్ తీసి ఆర్డర్ డేట్ పెట్టండి, డెలివరీ డేట్ తీసి షిప్ డేట్ పెట్టండి. ఓకే, నాకు ఆర్డర్ డేట్ షిప్ డేట్ కావాలి. ఓకే, ఆర్డర్ డేట్ షిప్ డేట్ పెట్టి మీరేం చేస్తారంటే హోంవర్క్ షిప్ డేట్ని యాక్టివ్ చేయండి. ఓకే, షిప్ డేట్ అనేది యాక్టివ్ రిలేషన్షిప్ ఉండాలి. సో అప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇది ఇన్యాక్టివ్ రిలేషన్, అప్పుడు మీరు ఏం చేయాలి, సేమ్ ఇప్పుడు డిస్కస్ చేసినట్టే షిప్ డేట్ అనేది యాక్టివ్ ఉంటుంది. సో డేట్ ఐడిలో మీరు ఏ ఫిల్టర్ సెలెక్ట్ చేసినా షిప్ డేట్ పెడితే వాల్యూస్ చూపించాలి. నెక్స్ట్ ఏంటి, నాకు ఆర్డర్ డేట్ ప్రకారం కూడా చూపించాలి సేల్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసి నేను ఏ ఫార్ములా అయితే ఇంప్లిమెంట్ చేసానో అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి వర్కౌట్ చేయాలి. అర్థమైందా? మీరు 2 కాలమ్స్ తీసుకోండి, షిప్ డేట్ ఒకటి, ఆర్డర్ డేట్ ఒకటి. దీన్ని యాక్టివ్ చేయండి, దీన్ని ఆర్డర్ డేట్ ఇన్యాక్టివ్ చేయండి. అప్పుడు ఈ ఆర్డర్ డేట్ని యాక్టివ్ చేయడానికి మీరు ఏం చేయాలి, యూజర్ రిలేషన్షిప్ వాడాలి. ఓకేనా, క్లియరా మీ అందరికీ? హోంవర్క్ అర్థమైందా? ఇది మీరు చేసేసి నాకు ఫైల్ పంపించండి, మనం మళ్ళీ థర్స్డే కనెక్ట్ అవుతాం. క్లియర్ కదా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్పమంటారు ఇంకొకసారి? ఓకే కదా, క్లియర్ కదా మీకు? ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. మీరు ఇచ్చిన హోంవర్క్ నేను చెక్ చేస్తాను, రేపు చెక్ చేసి చెప్తాను. ఇవి రేపు చూడండి. ఓకేనా? Thank you, sir. Thank you, sir. Thank you.